సదానంద యోగి గారికి ముందుగా ఉదయాత్మక కృతజ్ఞతలు. మనము సార్ చెప్పిన 4 వాక్యాలు డూ ఆర్ డై అంటే చెయ్యి లేకపోతే చావు. డూ ఆర్ డై అంటే ధ్యానం చెయ్యి లేకపోతే చావు. మాంసపిండాన్ని మంత్రపిండం అది చేస్తే ఇది అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ మరి మాంసపిండం మంత్రపిండం అయిన తర్వాతగా అప్పుడు బ్రహ్మంలాగా జీవించడం అర్థమైంది. మూడోది అన్నమును ఆరగించడం అది అర్థమైంది. నెక్స్ట్ 4వది లేనిది కోరరాదు ఉన్నది కాదని రాదు అనేది నెక్స్ట్ అర్థమైంది. అంటే ఫస్ట్ డూ ఆర్ డై అనేది ఫస్ట్ అర్థం కావాలి. డూ ఆర్ డై అంటే ధ్యానం చేస్తావా చస్తావా. ధ్యానం చేస్తావా చస్తావా అంటే జబ్బులు వచ్చినాయి, ధ్యానం సర్వరోగ నివారణ. ధ్యానం చేస్తే జబ్బు వల్ల చనిపోకుండా జీవించవచ్చు అని ప్రతిసారి చెప్పారు. ఇప్పుడు ఇందాకలా మనకి చాలామంది సార్లు మాట్లాడారు, ఏ సమస్య వచ్చినా ధ్యానం గురువు ద్వారా మనకి ఎలా క్లియర్ అయినాయి అనేది. అయితే నేను ఒక డూ ఆర్ డై అనే దానికి ఒక సందేశాన్ని తయారు చేశాను. దాన్ని ఒకసారి మీకు వివరిస్తాను. విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనంతో ఆలోచనారహిత స్థితి పొంది నిత్య అనిత్య వివేకంతో మనం అనే అవగాహన కలిగి మానవుడి నిండి జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు, 1 శాకాహారం 2 ధ్యానం పాటిస్తూ ఆత్మను శరీరమును ఏకం చేసి ధ్యాన స్థితిలో విశ్వంలా వసుదైక కుటుంబంలో ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదుగుతూ నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం పొందుతాము. ఇది బుద్ధుడిచ్చిన అప్పో దీపోభవ అన్న పదం యొక్క పూర్తి సందేశం. అయితే నేను డాక్టర్నండి. నాకు ధ్యానం 2013లో తెలిసింది, అప్పుడు చేసుకున్నాను. ఇక్కడ మనము సాధన చేస్తేనే ఏదైనా వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ధ్యానం చేయటం వల్ల లాభాలు వస్తూ ఉంటాయి. ఫాస్ట్గా చేస్తే తొందరగా వస్తాయి, నిదానంగా చేస్తే నిదానంగా వస్తాయి. లాభం అయితే కంపల్సరీ. మరి చేస్తేనే ఆ మార్పు కనిపిస్తుంది, చేయకుండా మార్పు కనిపించదు. ఆ మార్పు కనిపించడం అనేది చేసి కనీసం నిష్టగా ఒక 40 రోజులు మనం చేస్తే ఆ మార్పు అనేది కొంత అవగాహనకు వస్తుంది, మానసిక ప్రశాంతత. కానీ మనం ఎప్పుడైతే విశ్వశక్తి తీసుకోవడం అనేది ధ్యానం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు మన సదానంద యోగి గారు చెప్పిన డూ ఆర్ డై, మాంసపిండాన్ని మంత్రపిండం చేయటం, తర్వాత బ్రహ్మవేత్తలాగా జీవించడం, తర్వాత ధ్యాన స్థితిలోకి మనం అడిగెట్టడం, ఇవి జరుగుతాయి. కాబట్టి ఫస్ట్ చెయ్యాలి. నాకు జ్వరం వస్తే తగ్గించుకున్న ధ్యానం ద్వారా, తర్వాత గ్యాస్ ట్రబుల్ వస్తే తగ్గించుకున్నా, తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డర్ చీదర్లాగా వచ్చింది, 6 నెలలు ఉంది, పోయింది. టైం పట్టిద్ది, చిన్నదైతే చిన్నది, పెద్దదైతే పెద్దది. తర్వాత చెవు నొప్పి వచ్చింది, వారం రోజులు అట్లే ఉంది. ధ్యానం చేసుకున్న ఓపికతో, సస్తమా సావం కదా, సావంలే అని చెప్పి చేసుకున్నా. తర్వాత నాకు వచ్చిన పేషెంట్కి ఒక ఆమెకి గ్యాస్ ట్రబుల్ అని వచ్చింది. సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు ట్యాబ్లెట్లు ఇచ్చారు, వేసుకుంటుంది. కానీ వేసుకున్నంతసేపు మళ్ళీ మామూలే, వేసుకున్నంతసేపు తగ్గుతున్నాను. అయితే అందరి దగ్గర తిరిగి నేనున్న దగ్గరికి వాళ్ళ అమ్మగారు ఊరైతే వచ్చింది. వస్తే నేనేం చెప్పానంటే, నువ్వు ఇచ్చిన ట్యాబ్లెట్లు వేసుకో, కానీ నేను చెప్పింది చెయ్యి. రోజు 1 గంట, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చెయ్యి.
ఖచ్చితంగా తగ్గిద్ది. ఎందుకంటే నాకు తగ్గిందిగా. నేనేం చేయలే, ఉదయం 1 గంటన్నర, సాయంత్రం గంటన్నర, సాయంత్రం ఒకసారి గంటన్నర చేసిన, మిగతా టైం అంతా నా ధ్యాస మొత్తం కడుపు మీద పెట్టిన అంతే. ఈరోజు గ్యాస్ ట్రబుల్ ఎల్లుండికి పోయింది, జ్వరం ఈరోజు వచ్చింది, 3 రోజులకు పోయింది అంతే. అంటే టెక్నిక్ ధ్యానం అనే టెక్నిక్ని మనం పట్టుకోవాలి. అలా అని చెప్పేసి ఆరోగ్యం కోసం కాదు, మళ్ళీ ఆరోగ్యం కోసం ఆగిపోతే మళ్ళీ అక్కడ ఆగిపోయినట్టే. చాలా ఉంటాయి. నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం పొందాలంటే మనం చాలా చేయాలి. పత్రిసారి చెప్పిన 4ని పట్టుకోవాలి. 18 ఆరు సూత్రాలలో మొదటి 4, ఈ 4 పట్టుకోవాలి. ఆ 4 పట్టుకున్నప్పుడే మనం నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం అనే స్థితికి మనం చేరుకుంటాం. ఆ 4 ఏంటి? శాకాహారం తీసుకోవాలి, రెండోది ధ్యాన సాధన చెయ్యాలి, మూడోది స్వాధ్యాయం పుస్తకాలు చదవాలి, నాలుగోది సజ్జన సాంగత్యం. నీకు తెలిసింది ఇతరులకు చెప్పాలి, నీకు తెలవంది ఇతరుల నుంచి నేర్చుకోవాలి. ధ్యాన సాధన చేయడం ఎలాగో తెలిసింది కదా, ధ్యాన సాధన చేయడం ఎట్లా అనేది చెప్పడమే సజ్జన సాంగత్యం. ధ్యాన సాధన చేసిన వాళ్ళు, మనకన్నా మంచి అనుభవాలు పొందిన వాళ్ళు, ఇందాల మన సార్ చెప్పారు, సదానంద గారి ప్రియ శిష్యుడు స్వర్ణమాల మేడం వాళ్ళ బ్రదరు చెప్పారు కదా, అన్నం అయిపోతే అన్నంలోకి చూడకుండా నువ్వు పెట్టు, ఉంటానే ఉంటుంది అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? షిరిడి సాయిబాబా చెయ్యి పెట్టి గంటలాగా తిప్పిండు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానం ద్వారానే. అంటే ధ్యానం ద్వారా మహానుభావులు అందరూ మనకి అన్ని స్థితులు తెలియజేశారు, వాళ్ళ యొక్క శక్తిని చూపించారు. మనం చేయాల్సిందల్లా ఆ శక్తిని మనం అంతదాకా తెచ్చుకోవడం అనేది చేయలేకపోయినా కనీసం మనం సాధన చేయడం చేస్తే మనకి నిదానంగా ఒక్కొక్క స్టెప్ అర్థమైంది. మనకి పైకి వెళ్ళాక మనకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది మనం చూసుకుంటాం. మనకి 400 మార్కులు, శాకాహారం 100 మార్కులు, ధ్యానం 100 మార్కులు, స్వాధ్యాయం 100 మార్కులు, సజ్జన సాంగత్యం 100 మార్కులు. ఒక్క శాకాహారమే తీసుకుంటా ధ్యానం చేయనంటే 100 మార్కులకి 30 మార్కులు 60 మార్కులు వస్తాయి అంతే. ధ్యాన సాధన కూడా చేస్తే శాకాహారంలో పర్ఫెక్ట్ అవుతాం మనం. తర్వాత స్వాధ్యాయం చేస్తే ఆల్రెడీ ధ్యానం సాధన చేసి వాళ్ళ అనుభవాలు రాసిన వాళ్ళ యొక్క మొత్తం మన మైండ్లోకి వెళ్తుంటే మనకు ధ్యాన సాధన చేయాలనే ఇంట్రెస్ట్ పెరగటం వల్ల ధ్యాన సాధనలో కూడా మనకి 80 నుంచి 90 మార్కులు 100 మార్కులు వస్తాయి. స్వాధ్యాయం చేయటం వల్ల ఏమైంది? నెక్స్ట్ సజ్జన సాంగత్యం యొక్క సామర్థ్యం పెరిగిద్ది. సజ్జన సాంగత్యం యొక్క సామర్థ్యం పెరిగిద్ది. అప్పుడు స్వాధ్యాయంలో మార్కులు వస్తాయి, సజ్జన సాంగత్యంలో మార్కులు వస్తాయి. మనం 400 మార్కులకు ట్రై చేస్తే 300 దాటుతాయి. నేను శాకాహారం ఒకటే పాటిస్తా అంటే 100 బిలోనే ఉంటాయి. కాబట్టి మనం సాధన చేయటం, ఇప్పుడు నేను సాధన చేయబట్టే నాకు జ్వరం వస్తే తగ్గించుకుంటా అని చెప్పేసి నాకు ఒక నమ్మకం ఉంది కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి పోకుండా నయం చేసుకున్నా. అట్లే మరి సాధన చేసినప్పుడు మనకు ఆ నమ్మకం కలిగేంత వరకు గట్టిగా చేయాలి. ఆ నమ్మకం మన లోపల మనకు కలగాలి. ఆ నమ్మకం తొందరగా కలగాలంటే ధ్యాన సాధన చేయాలి, శాకాహారమే తీసుకోవాలి, ధ్యానం నలుగురికి చెప్పాలి, స్వాధ్యాయం మంచి పుస్తకాలు, మనకు నచ్చిన పుస్తకాలు చదవాలి. ఈ 4 చేస్తే స్పీడ్గా ఉంటాం మనం. మెట్రో రైలు, బుల్లెట్ ట్రైన్ లాగా ఒకటే చేస్తే ప్యాసింజరు, 2 చేస్తే ఎక్స్ప్రెస్, 3 చేస్తే రాజధాని, 4 చేస్తే బుల్లెట్. కాబట్టి బుల్లెట్ ట్రైన్ ఎక్కాలంటే 4 చేయాలి. కాబట్టి మనం ఫస్ట్ ధ్యాన సాధనకి గంట సమయం కేటాయిస్తున్నామా లేదా? కేటాయిస్తూ శాకాహారం మీద దృష్టి ఉండాలి. మళ్ళీ శాకాహారం మీద దృష్టి ఉండాలంటే ఆహారం గురించి నేను ఒక 4 విషయాలు చెప్తా. ఏంటిదంటే ఆహారంలోని రకాలు అనేది పత్రిసారి చెప్పారు నాకు. అప్పుడు దాని తర్వాత నేను విశదీకరించి నేను దాన్ని ఇంకా కొద్దిగా లోతుగా అన్వేషించా. అది ఏంటంటే ఆహారంలో సార్ 5 రకాలు చెప్పారు, నేను 6 రకాలు తయారు చేశా. అవి ఏంటంటే
మన ఆహారమే మన శరీర ఆరోగ్యాన్ని కాపాడే మొదటి మిత్రుడు, మనందరికీ తెలిసిన విషయమేగా. మనం చూసే డాక్టరు మన అనారోగ్యాన్ని నయం చేయగలడు, కానీ మనకి ఇంకెప్పుడూ అనారోగ్యం రాకుండా చూడగలిగే శక్తి డాక్టర్కి లేదుగా. మనకి ఇంకెప్పుడూ అనారోగ్యం లేకుండా చూసే శక్తి కావాలి అంటే మనం పాటించే ఆరోగ్య సూత్రాలే మన యొక్క శరీర ఆరోగ్యాన్ని కాపాడే మిత్రులు. అందులో మొదటి ఆహారం. కాబట్టి అనారోగ్యం మీకు అందరికి ఇచ్చి పాంప్లెట్ ఇచ్చాను. అనారోగ్యం ఎందుకు వస్తుంది? ఆరోగ్యంగా ఉండడం ఎలాగో తెలియకపోవడం వలన అనారోగ్యం వస్తుంది. ఇక్కడ నుంచి ఎటుపోవాలో ఎలా తెలుస్తుంది? పక్కడన్నా చెప్పాలి, మనం చదువుకోనైనా బస్ బోర్డు చదవగలగాలి. ఈ రెండు తెలియకపోతే ఎటుపోవాలో మనకి తెలియదుగా. మనకి ఇప్పటివరకు అనారోగ్యం వస్తే ఏంటనేది తెలుసు, ట్యాబ్లెట్ వేసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ అనారోగ్యం రాకుండా ఉండటం అనే దారి తెలిసిందా? తెలవలా. ఇప్పుడు తెలిసింది కదా. ఆరోగ్య సూత్రాలు పాటించడమే ఆరోగ్యంగా ఉండే మార్గం, అంతే కదా. అనారోగ్యం ఎందుకు వస్తుందంటే ఆరోగ్యంగా ఉండడం తెలవకపోవడం వల్లనే అనారోగ్యం వస్తుంది. బండి జరుపుతున్నా, ఎందుకు కింద పడతా? సరిగా నడపడం రాకపోతే కింద పడతా, సరిగా నడపడం వస్తే కింద పడను. మరి ఆరోగ్యంగా ఉండడం ఎలా అంటే ఆరోగ్య సూత్రాలు పాటించడమే. మూడో ప్రశ్న, మరి ఆరోగ్య సూత్రాలు ఏమిటి? నిండు జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు, 1 శాకాహారం, 2 ధ్యానం. తినాల్సింది శాకాహారం, మనం చేసే వ్యవహారం ధ్యానమై ఉండడం, ఆరోగ్యం ఆనందం. కాబట్టి ఇక్కడ ఆహారం గురించి మొదటగా వివరంగా చెప్తాను మీకు. ఇది గొప్ప ధ్యాన అనుభవాలు ఏం కాదు, విశదీకరించి తెలుసుకోవాల్సిన సత్యాలు ఇవి. ధ్యాన అనుభవాలు వేరు, గురువులతో మాట్లాడటము, లేకుంటే మన భవిష్యత్తులో ఏదన్నా చేయాల్సిన కార్యం మనకి ధ్యానంలో తెలవడము, అవి వేరే. ఈ సింపుల్ మామూలు మనకు భౌతికంగా కనిపించేవే ఇవి నేను చెప్పేది. ఆహారాలు 6 రకాలు. 1 తమోగుణ ఆహారం, 2 రజోగుణ ఆహారం, 3 సాత్విక ఆహారం, 4 శుద్ధ సాత్విక ఆహారం, 5 నిర్గుణ ఆహారం, 6 కాస్మిక్ ఆహారం. వీటి గురించి వివరంగా చెప్తాను ఇప్పుడు ఒకసారి. మొదటిది ఏంటి? తమోగుణ ఆహారం. తమోగుణ ఆహారం అంటే ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఎవరికైనా సరే శరీరానికి మెదడుకి హానే జరిగిద్ది తప్ప మేలు జరగదు. శరీరానికి మెదడుకి, శరీరం బయటకు కనిపిస్తుంది, మెదడు లోపల ఉంది తలలో. ఆ ఆహారం ఏంటయ్యా అంటే మాంసాహారం, మందు. మాంసాహారం, మందు. 30 సంవత్సరాల క్రితం బీపీ షుగర్ ఉన్నాయి భారతదేశంలో. మరి ఇప్పుడు బీపీ షుగర్ లేని పల్లెటూరు ఉందా? ఆ రోజు మాంసాహారం మందు పరిస్థితి ఏంది, ఈరోజు మాంసాహారం మందు పరిస్థితి ఏంది? ఆ రోజు మాంసాహారం మందు ఏ పల్లెటూరులో లేదు, దొరికినా ఏదో చిన్న ప్యాకెట్ లాంటిది 5 రూపాయలది, పాపం బాగా కష్టపడ్డాడు ఎవడో తాగేటాడు. కానీ ఇప్పుడు అడుగు చేస్తే బిర్యానీ సెంటరు. మరి మాంసాహారం మందు తీసేయకుండా ఆరోగ్యం వస్తుందా? ఇది తమోగుణ ఆహారం. రెండో ఆహారం ఏంటి? రజోగుణ ఆహారం. రజోగుణ ఆహారం ఏంటి? రజోగుణ ఆహారం వల్ల శరీరానికి శక్తి వస్తుందేమో కానీ మెదడుకు మాత్రం ఖచ్చితంగా హానే జరుగుతుంది. శరీరానికి శక్తి రావచ్చు కానీ మెదడుకి హానే జరుగుతుంది. ఏంటయ్యా ఈ ఆహారం అంటే ఎల్లిపాయతో ఉండిన శాకాహారం. ఎల్లిపాయతో ఉండిన శాకాహారం. ఎల్లిపాయ మెదడుకి హాని చేస్తుంది, శరీరానికి మేలు చేస్తుంది కదా అని అందరు డాక్టర్లు చెప్తారు. కొవ్వు తగ్గిస్తుంది, కొవ్వు తగ్గిస్తుంది, కొవ్వు తగ్గిస్తుంది. మెదడేమో శరీరాన్ని మొట్టికాయలు వేస్తుంటుంది. మరి శరీరంలో కొవ్వు తగ్గి మెదడేమో మొట్టికాయలు వేస్తే ఏం లాభం? శరీరానికి హాని జరుగుతుంది. మళ్ళీ అంటే మెదడుకి హాని జరిగితే శరీరానికి హాని జరిగినట్టేగా. కాబట్టి రజోగుణ ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి వస్తుందేమో, శరీరానికి కాస్త మేలు జరుగుతుందేమో, కానీ ఓవరాల్గా చూస్తే హానే జరుగుతుంది. కాబట్టి రజోగుణ ఆహారం వల్ల కూడా ఉపయోగం లేదు. మూడోది ఏంటి? సాత్విక ఆహారం. సాత్విక ఆహారం అంటే ఏంటి? పాత్ర శుద్ధితో ఉండిన ఎల్లిపాయ లేని శాకాహారం. పాత్ర శుద్ధి అంటే అందులో ఇంతకుముందు ఎప్పుడు మాంసాహారం కానీ ఎల్లిపాయతో కానీ ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది కూడా రజోగుణ ఆహారమే అవుతుంది. రజోగుణ ఆహారం తమోగుణ ఆహారమే అవుతుంది. ప్రతిసారి చెప్పారుగా, ఇంతకుముందు ఎప్పుడైనా ఎల్లిపాయ కానీ మాంసం కానీ వండితే ఆ ఆహారం సాత్విక ఆహారం, శుద్ధ సాత్విక ఆహారం కాదు, తమోగుణ ఆహారం, రజోగుణ ఆహారమే. కాబట్టి సాత్విక ఆహారం అంటే
పాత్ర శుద్ధితో ఉండిన ఎల్లిపాయ లేని శాకాహారమే సాత్విక ఆహారం. ఇటువంటి ఆహారం తీసుకోవటం వల్ల శరీరానికి శక్తి వస్తుంది, మెదడుకి మేలు చేయకపోయినా హాని మాత్రం జరగదు. మేలు చేయకపోయినా హాని మాత్రం జరగదు. సింపుల్. మీ ఇంట్లో మీరు పాత్ర శుద్ధితో వండుకోండి, మీరు అదే తింటే అదే సాత్విక ఆహారం, అంతే. ఇక నాలుగోది వచ్చేసి శుద్ధ సాత్విక ఆహారం. శుద్ధ సాత్విక ఆహారం అంటే మనం రోజు కాస్త ధ్యానం చేసుకుంటూ మనమే మన సొంతంగా తయారు చేసుకుంటే సాత్విక ఆహారాన్ని, ఎల్లిపాయ లేని పాత్ర శుద్ధితో ఉండిన శాకాహారమే రోజు మన పని మనం చేసుకుంటూ సాత్విక ఆహార నియమాలు పాటిస్తూ ఇతరుల జోలికి వెళ్లకుండా, ఇతరుల వస్తువులు తీసుకోకుండా, ఇతరుల గురించి మాట్లాడకుండా మన ధ్యానం మనం చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ ఎల్లిపాయ లేని పాత్ర శుద్ధితో ఉండిన శాకాహారం మనం తయారు చేసుకొని మనం తింటే అదే శుద్ధ సాత్విక ఆహారం, అంతే. ఇది మనం అందరం చేయొచ్చు. ఐదోది నిర్గుణ ఆహారం. అంటే మహానుభావులు సిద్ధపురుషులు ఉండి వడ్డించిన ఆహారం. ఉదాహరణకు షిరిడి సాయిబాబా చేయి పెట్టి తిప్పిండే గంటలాగా, అదే మనం చేయి పెడితే దెబ్బకు మాడి మసి అయిపోతుంది. ఆయన చేయి మరి కాలేదు. ఏం చేశారు ఆయన కాస్మిక్ ఎనర్జీ మొత్తాన్ని ఆహారంలో కలిపిండు. అటువంటి ఆహారం తిన్నప్పుడు శుద్ధ సాత్విక ఆహారం వల్ల శరీరానికి శక్తి వస్తుంది, మెదడుకి ప్రశాంతత వస్తుంది శుద్ధ సాత్విక ఆహారం వల్ల. ఐదోది నిర్గుణ ఆహారం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. రెండోది ఆ జన్మలోనే ఆత్మ గురించి నువ్వు ప్రయత్నించి తెలుసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఆ జన్మలోనే ఆత్మ గురించి తెలుసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, చివరి క్షణంలో అయినా. ఇది నిర్గుణ ఆహారం. ఇక కాస్మిక ఆహారం ఆరోది. కాస్మిక ఆహారం అంటే ఏం లేదు, మీ ఇంట్లో మీరు పొయ్యి మీద పెట్టకుండా ప్రకృతి నుంచి వచ్చిన ఆహారం తినడమే కాస్మిక ఆహారం. మనం 3 పూట్ల పొయ్యి మీద పెట్టింది తింటే మన శరీరం అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది ఒక్కోసారి. కాబట్టి ఒక పూట మనం కాస్మిక ఆహారం తినాలి. కాస్మిక ఆహారం అంటే నేను చేసుకొని తినేది ఏందో చెప్తాను. క్యారెట్ బీట్రూట్ కట్ చేసుకోవడం, ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకోవడం, పల్లీలు నానబెట్టి కలుపుకోవడం, మిరియాల పొడి కలుపుకోవడం, కొత్తిమీర పుదీనా కరివేపాకు పొడి, కొత్తిమీర అయిన కట్ చేసి అందులో కలుపుకోవడం, కొద్దిగా నిమ్మకాయ పిండుకోవడం, అయిపోయింది. ఇంకా ఇది తింటమే. ఇక ఎటువంటి మనకి ఇబ్బంది ఉండదు. శరీరం ఏందబ్బా ఇంత ఈ ఆహారం కొద్దిగా ఇబ్బందిగా ఉందే, అనీజీగా ఉందే అనేది అసలు ఏముండదు, హ్యాపీగా ఉంటుంది. ఇక పొయ్యి మీద పెట్టకుండా తినడమే కాస్మిక ఆహారం. అంటే పండ్లు ఫలాలు ఇవి కూడా వస్తాయి. అది కొద్దిగా తిని సాయంత్రం పూట ఒక జాంకాయో ఇంకో యాపిలో తింటే సాలికి ఇంకేం అవసరం లేదు నాకు తెలిసి నైట్ డిన్నరు. కాబట్టి ఒక పూట ఈ కాస్మిక ఆహారం అలవాటు చేసుకోవడం మంచిది. సాత్విక ఆహారం శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటూ ఈ ఒక పూట కాస్మిక ఆహారం తీసుకుంటూ మనం ధ్యాన సాధన చేసుకోవడం సులువుగా అవుతుంది. దేనికైనా సమయం కేటాయించాలి. చదువైనా ఏదైనా సరే సమయం, వ్యవసాయం చేయాలన్నా సమయం కేటాయించాలి. అట్లే ధ్యానానికి 1 గంట సమయం కేటాయిస్తేనే ధ్యానంలో ఉన్న మనకి అది ఇలా అర్థమవుతాయి. మనం ఏదో ఒకరోజు చేసి 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి గుర్తొచ్చినప్పుడు మళ్ళీ చేస్తే రాదు. ఖచ్చితంగా గట్టిగా చేస్తేనే వచ్చింది. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే, వారి సాధనలోనే. చేతుల్లోనే అంటే తినే ఆహారం, సాధనలో అంటే ధ్యాన సాధన. ఆరోగ్య రహస్యం ఏంటయ్యా అంటే విశ్వ చైతన్యం శ్వాస విజ్ఞాన శాస్త్రం. ఆరోగ్య రహస్యం అర్థం కావాలంటే 2 విషయాలు అర్థం కావాలి. విశ్వ చైతన్యం శ్వాస విజ్ఞాన శాస్త్రం. ఇప్పుడు విశ్వ చైతన్యం గురించి నేను రాసింది చదివి వినిపిస్తా మీకు ఒకసారి. మనకి ప్రతి సంవత్సరం ఉగాది వస్తుంది.
2023 వచ్చేసి శుభకృత నామ సంవత్సరం. 2022 శుభకృత నామ సంవత్సరం, 2023 శోభకృత నామ సంవత్సరం, 2024 క్రోధి నామ సంవత్సరం, 2025 విశ్వావసు నామ సంవత్సరం. 2022 శుభకృత నామ సంవత్సరం. శుభం అంటే శాకాహారం. శుభకృత నామ సందేశం ఏంటంటే శాకాహారిగా జీవించమని ప్రకృతి మనకి తెలియజేస్తుంది. రెండోది 2023 శోభకృత నామ సంవత్సరం. శోభకృత నామ సంవత్సరం అంటే శోభ అంటే ధ్యానం. అంటే శోభకృత నామ సంవత్సరం సందేశం ఏంటంటే ధ్యాన సాధన చేయమని ప్రకృతి మనకి తెలియజేస్తుంది. ఇక మూడోది క్రోధి నామ సంవత్సరం. క్రోధి నామ సంవత్సరం అంటే కోపం. కోపం అంటే ఏం లేదు, మనం ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మనం ఆరోగ్యం ఆనందం ఉంటాయి. ఆరోగ్య సూత్రాలు పాటించకపోతే మన అనారోగ్యానికి మనమే కారణం కాబట్టి అనారోగ్యంతో జీవించడమే క్రోధి నామ సంవత్సరం అని సందేశం. ఇక 2025 విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు నామ సంవత్సరం అనేది విశ్వ చైతన్యాన్ని మనకి తెలియజేస్తుంది. విశ్వ చైతన్యం ఏంటో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, వినండి. అందరికీ ఉగాది పండుగ తెలుగు నూతన సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు. 2025 సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం సందేశం ఏమిటంటే విశ్వావసు అంటే విశ్వాసం, నమ్మకం. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఆరోగ్యంగా జీవిస్తూ ఉంటే నిదానంగా విశ్వాసం పెరిగి అనగా విశ్వమయ ప్రాణశక్తి పెరిగి ఆత్మవిశ్వాసంతో ఆరోగ్యంగా జీవిస్తూ బ్రహ్మానందం పొందుతాము. విశ్వాసం = విశ్వం ప్లస్ శ్వాస = శరీరం ప్లస్ శ్వాస = శరీరం ప్లస్ ఆత్మ = శాకాహారం ప్లస్ ధ్యానం = ఆరోగ్యం ప్లస్ ఆనందం = మైత్రేయ బుద్ధత్వం. మనము విశ్వమయ ప్రాణశక్తి తీసుకుంటేనే విశ్వంతో స్నేహం అనేది మనకు అర్థమవుతుంది. శాకాహారం తీసుకుంటే ప్రకృతితో స్నేహం అర్థమవుతుంది. విశ్వశక్తిని తీసుకోవడం అర్థమైతే విశ్వంతో స్నేహం అర్థమైద్ది. విశ్వ చైతన్యం అనేది ఏందో అర్థమవుతుంది. ఇక అందుకే మానవుడి నిండు జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు, 1 శాకాహారం, 2 ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి, ఆరోగ్యం, ఆనందం. మన నోటి లోపలికి వెళ్ళే ఆహారమే మన శరీర ఆరోగ్యాన్ని కాపాడే మొదటి మిత్రుడు కదా. ఆహారమే ప్రజాపతి. కనుక మనందరం శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, PMC ఛానల్ చూద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్య జగత్ = శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్ ప్లస్ ప్రకృతి జగత్. ఆరోగ్య శక్తి = ఆత్మ చైతన్య శక్తి = చైతన్యం ప్లస్ శక్తి ప్లస్ ఆత్మజ్ఞానం = ధ్యానం ప్లస్ శాకాహారం ప్లస్ శానిటైజర్ = శాస్త్రీయ దృక్పథం. మీరందరూ శానిటైజర్ బాగా పూసుకున్నాం కదా. మనం కోవిడ్ వచ్చినప్పుడు బయటికి పోయేటప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు అంతా అసలు శానిటైజర్ అంటే ఏంటి? చేతులు శుభ్రంగా ఉంచేదా? శానిటైజర్తో చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అంటే భూమిని నీటిని శుభ్రంగా ఉంచండి, మొక్కలు నాటండి అని ప్రకృతి మానవాళికి సూచిస్తున్న ఆరోగ్య సూత్రం. ప్రకృతి మాతే మనందరి కన్నతల్లి. భూమే ఆధారం, జలమే జీవనాధారం. శ్వాస మీద ధ్యాస సాధించడమే పునరుత్థానం, రంజాన్, సంక్రాంతి. అన్ని మతాలకు ఆధారం భూమాతే కదా. మనం అన్ని మతాలు ఏ మతాలు పెట్టుకుంటే ఏమైతే యుద్ధాలు వస్తాయి. యుద్ధాన్ని ఆపేది, స్నేహాన్ని తెచ్చేది ఏంది? భూమాతను ఆరాధించి ప్రకృతి మాతని మనం ఆరాధిస్తే. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత, ధరణి రక్షతి రక్షిత. భూగ్రహ పాఠశాల సత్యం అహింసా సిద్ధాంతం ఏమిటంటే శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం, ధ్యానమే మానవ జీవన మార్గం. అప్పుడే యోగం, క్షేమం, అహింసాయుత భూమాత సాక్షాత్కారం. అహింసా పరమో ధర్మ, సత్యమేవ జయతే. హింసా చోడో, హంసా పకడో. బీ ఏ వెజిటేరియన్, డూ మెడిటేషన్, దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్. It is all about being human, dream of a better place. That is Global Spiritual Mahotsav @ Intergalactic Federation. జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై ప్రకృతి జగత్, జై ఆరోగ్య జగత్. ఇదే విశ్వావసు నామ సంవత్సరం పిరమిడ్ ధ్యాన పంచాంగం. ఇందులో ఏమన్నా మీకు అర్థం కానీ ఏమని చెప్పినా అన్నీ అర్థమయ్యేగా. ఏమన్నా ధ్యానం చేస్తే తెలిసేయా? ధ్యానం చేసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు విశ్వ చైతన్యం అర్థమైపోయిందిగా. భూమి నీరు విశ్వంలో భాగం. మరి భూమిని నీటిని శుభ్రంగా ఉంచకుండా మనం ఎక్కడో ఉన్న విశ్వాన్ని మనం అనుకుంటున్నాం. ఎక్కడో ఉన్న విశ్వం సంగతి తర్వాత దేవుడు ఎరుగు. భౌతిక శరీరంతో జీవించే జీవన విధానంలో మనం ఎంత భూమిని నీటిని శుభ్రంగా ఉంచుతున్నాం.
ప్లాస్టిక్ రహిత జీవనం, సేంద్రియ వ్యవసాయం. పొద్దున్న లేస్తే ప్యాకెట్ పాలే, ప్యాకెట్ పాలు తెచ్చుకునేది ఎక్కడ? కేంద్రం నుంచి అంటే సరే డబ్బా తెచ్చుకొని పోసుకోవచ్చు. పాలు ప్యాకెట్ పాలు రోజు ఒక ప్యాకెట్ భూమి మీద వేత్తనంగా, అదంతా ఎప్పుడు శుభ్రం అవ్వాలా? కాబట్టి ప్లాస్టిక్ రహిత జీవనానికి మనం అలవాటు పడకపోతే విశ్వ చైతన్యంతో అనుసంధానం అయితే అవ్వచ్చేమో ధ్యానంలో, కానీ విశ్వశక్తితో విశ్వ చైతన్యం మాత్రం మనం పొందలేము. విశ్వ చైతన్యాన్ని పొందాలి అంటే విశ్వంలో భాగమైన భూమిని, నీటిని శుభ్రంగా ఉంచినప్పుడే సాధ్యమైంది. ఒకటి ప్లాస్టిక్ రహిత జీవనము, సేంద్రియ వ్యవసాయము. ఇప్పుడు మనందరూ చాలామంది వ్యవసాయం చేస్తున్నారు. కలుపు మంది కలుపు ఎవరన్నా తీస్తున్నారా? నాకు తెలిసి 2000 సంవత్సరం కానుంచి కలుపు తీయటం అనే సంగతే మర్చిపోయారు. కలుపు మందు కొట్టడమే, రౌండప్ కలుపు మందు. కలుపు మందు కొడితే క్యాన్సర్లు వస్తున్నాయి. కలుపు తీయాలంటే 4000 అవుతుంది, ఎకరానికి 4-5 అవుతుంది. అదే కలుపు మందు కొట్టాలంటే 1000 రూపాయలు, మందు ఒక 500, కొట్టినోడికి 500. 1000 రూపాయలతో అయిపోతుంది, కానీ క్యాన్సర్ రెడీగా ఉందన్నమాట. మనకి 30 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం క్యాన్సర్లు ఇప్పుడు ఉన్నట్టు ఉన్నాయి? అసలు చాలా తక్కువ. ఇప్పుడు కారణం ఏంటంటే మనం వ్యవసాయంలో మార్పులు చేసాము. సేంద్రియ వ్యవసాయం అప్పుడు ఉండేది, ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం లేదు. అప్పుడు కలుపు తీసేవాళ్ళు, ఇప్పుడు కలుపు తీయట్లేదు, కలుపు మందు కొడుతున్నారు. ఆ ఎఫెక్ట్ అంతా మన ఆహారం మీద పడుతుంది. ఆహారం మీద పడి శరీరం మీద పడుతుంది. మన శరీరంలో 2 రకాల జీన్స్ ఉంటాయి. క్యాన్సర్ కలగజేసే జీన్స్, క్యాన్సర్ కలగజేయకుండా ఆపే జీన్స్. మరి ఏ జీన్స్ యాక్టివేట్ అవుతాయి అనేదాన్ని దేన్ని బట్టి ఆధారపడి ఉంటుంది? మనం తినే ఆహారము, చేసే ధ్యానం. మనం ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మనకి క్యాన్సర్ కలగజేయని జీన్స్ యాక్టివేషన్లో ఉంటాయి. మనం ఆరోగ్య సూత్రాలు పాటించకపోతే క్యాన్సర్ కలగజేసే జీన్స్ యాక్టివేషన్లో ఉంటాయి. కాబట్టి మనం విశ్వ చైతన్యాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే మనం భూమిని, నీటిని దేవుళ్ళలాగా చూడటం అనేది అలవాటు చేసుకోవాలి. భూమి నీరు విశ్వంలో భాగం, భూమి నీరు విశ్వంలో భాగం, విశ్వ చైతన్యంలో భాగం. భూమి నీరు లేకుండా ఇక్కడ సృష్టి జరిగిద్దా? మరి భూమి నీరు లేనిది సృష్టి జరగదంటే అసలు సృష్టికర్త అనేది ఎవరో ఎక్కడో అని అనుకుంటున్నాం. సృష్టికర్త అనేది ఎక్కడో కాదు, భూమి నీరే సృష్టికర్త. విశ్వ చైతన్యం ఉంది, విశ్వశక్తి ఉంది, కానీ విశ్వశక్తి విశ్వ చైతన్యంలో భాగమే కదా భూమి నీరు. కాబట్టి శ్వాస విజ్ఞాన శాస్త్రం గురించి ఒక 2 నిమిషాలు చెప్పుకొని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మీకు విశ్వ చైతన్యం అర్థమైందిగా. మనం ధ్యాన సాధన చేస్తే విశ్వశక్తితో అనుసంధానం అవుతాం. భూమిని, నీటిని శుభ్రంగా ఉంచితే విశ్వ చైతన్యంతో అనుసంధానం అవుతాం. ధ్యాన సాధన చేయకుండా విశ్వశక్తి తీసుకోవడం సాధ్యం కాదు. భూమిని, నీటిని శుభ్రంగా ఉంచకుండా విశ్వ చైతన్యం అర్థం కావటం అనేది కూడా సాధ్యం కాదు. ఇక శ్వాస విజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకుందాం. శ్వాస విజ్ఞాన శాస్త్రం అనంటే ఆత్మను, శరీరాన్ని అనుసంధానం చేసేది శ్వాస. బ్రహ్మర్షిని, పిరమిడ్ మాస్టర్ను అనుసంధానం చేసేది, ఆత్మను, శరీరాన్ని ఏకం చేసేది శ్వాస. బ్రహ్మర్షిని, పిరమిడ్ మాస్టర్ను అనుసంధానం చేసేది పిరమిడ్ సేవాదల్. శ్వాస ఉండటం వల్లనే శరీరం ఉంది, జీవితం ఉంది. మనం ఎంత శ్వాసతో అనుసంధానం అయితే మనం శ్వాస విజ్ఞాన శాస్త్రం గురించి అంత తొందరగా అర్థం చేసుకోగలం. శ్వాస విజ్ఞాన శాస్త్రంలో 6 శ్వాసలు, 4 ఆత్మలు, 1 ప్రకృతి. 6 శ్వాసలు, 4 ఆత్మలు, 1 ప్రకృతి, మొత్తం 11. ఈ 11 అర్థం చేసుకోవాలి. మొదటి శ్వాస ఏంటయ్యా అంటే భూమిని, నీటిని శుభ్రంగా ఉంచడం. భూమిని, నీటిని శుభ్రంగా ఉంచడం. రెండవ శ్వాస హరితాహారం, మొక్కలు నాటడం, వృక్షాలని సంరక్షించడం. ముందు మన ఆత్మ ఎక్కడ లెవెల్లో, ఏ లెవెల్లో మొదలవుతుంది? ఖనిజం లెవెల్లో మొదలవుతుంది. ఆ తర్వాత చెట్టు, తర్వాత జంతువు, తర్వాత మానవుడు. అక్కడి నుంచి వస్తున్నా. ఫస్ట్ ఏంటి? మొదటి శ్వాస భూమి, నీటిని శుభ్రంగా ఉంచడం. రెండవ శ్వాస హరితాహారం, మొక్కలు నాటడం, వృక్షాలని
సంరక్షించడం. మూడో శ్వాస జంతువుల్ని సంరక్షించడం, చేతనైతే ఆహారం అందించడం. నాలుగో శ్వాస మౌనం. మౌనం మౌనం అంటే మాట్లాడకుండా ఉండగలగడం. మాయలేని జీవితం. మాయలేని జీవితం. ఐదో శ్వాస శాకాహారిగా జీవించడం, శాకాహారం మాత్రమే తినడం. ఆరవ శ్వాస ధ్యాన సాధన చేయడం, ధ్యాన సాధన చేయడం. 7 ఆత్మ పిరమిడ్ మాస్టర్ @ ధ్యాన ప్రచారం. 8 పరమాత్మ బ్రహ్మర్షి. 9 సర్వాత్మ పితామహ బ్రహ్మర్షి. 10 విశ్వాత్మ లయం, ముక్తి, మోక్షం, లిబరేషన్. లయం 10 అయిపోయినాయి కదా. 11 ప్రకృతి మాతే మనందరి కన్న తల్లి. ప్రకృతి మాతే మనందరి కన్న తల్లి. 6, 4, 1 11 వచ్చినాయిగా. ఇంతకన్నా శాస్త్ర విజ్ఞాన శాస్త్రం ఇంకేముంటుంది? శ్వాసను పట్టుకుంటే మొదటి కాడ నుంచి శ్వాస విజ్ఞాన శాస్త్రం 11వ లెవెల్కి రావాలి. మనం 11వ లెవెల్కి వస్తే అప్పుడు శ్వాస విజ్ఞాన శాస్త్రం మీద ఒక పట్టు వస్తుంది. ఆ పట్టులో మనం ఏం చేయాలి? ధ్యాన సాధన గురించి తెలుసు. నెక్స్ట్ పైన ఉన్న శ్వాస, పైన 1, 2, 3 శ్వాసలకి మనం ఏం చేయాలి? అందరు చింతపండు గింజలు తీశారుగా. మీ వీధిలో చింతగింజలు కేజీ 20 కొనడానికి వచ్చారు, అమ్మేశారు కదా. అట్లా అమ్మకాకండి. ఈసారి మీ దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళి ఆ చింతగింజల్ని చల్లండి. నెక్స్ట్ వర్షం వచ్చిద్దిగా, మొలకలు వస్తాయి. హ్యాపీగా కోతులన్నీ ఆడిపోతాయి, చింత చెట్లు పెరుగుతాయిగా. అప్పుడు చింత చెట్ల మీద పోయి చింతకాయలు తింటాయి. కాబట్టి 20 రూపాయల మేళ అడవిలో పోయి చల్లడం మేళ. కేజీ కూడా రావు ఎట్టాగో మనం చింత గింజలు తీస్తే. మహా అంటే 30 కేజీ వస్తుంది, అంటే అర కేజీ వస్తుంది, 10 రూపాయలు రాడు. అదే మనం అడవిలోకి వెళ్ళి చల్లితే ప్రకృతికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. మరి ఈ సమ్మర్ వేడివేడిగా లేకుండా కొద్దిగా కూల్ అయింది. మీకు ఈ విషయం గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన అందరికీ కోవిడ్ అప్పుడు 2020లో బస్సులు ఇవన్నీ బంద్ అయిపోయినాయిగా, విమానాలు కూడా బంద్ అయినాయి. అయితే శాస్త్రవేత్తలు చెప్పిన విషయమే ఇది. ఓజోన్ పొరలో రంధ్రాలు బండి అన్న మాట తెలుసుగా. ఈ మన వాతావరణ కాలుష్యం వల్ల, వాయు కాలుష్యం వల్ల ఓజోన్ పొరలో రంధ్రాలు బండి. ఆ రంధ్రాలంట కోవిడ్ టైంలో లాక్డౌన్ వల్ల ఆ 3 నెలల్లోనే ఆ రంధ్రాలన్నీ మళ్ళీ క్లియర్గా రంధ్రాలు లేకుండా అయిపోయిందంట. అంటే 3 నెలల్లోనే అంత ఫలితం లభించిందంటే మనం వాహనాలు వాడేది పెట్రోల్ వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు వాడటం, మొక్కలు నాటడం, శాకాహారం తీసుకోవడం, వృక్షాలను సంరక్షించడం, ఇవన్నీ చేస్తే మనం లాక్డౌన్లో ఎలాగైతే ఓజోన్ పొరలో రంధ్రాలు మళ్ళీ మొత్తం క్లియర్గా రంధ్రాలు లేకుండా చేసుకోగలిగామో, అసలు మళ్ళీ రంధ్రాలే పడకుండా మళ్ళీ మనం చేసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ ఎండాకాలంలో ఉన్న గింజలన్నీ తీసుకెళ్ళి మే నెలలో చల్లేసి రండి మీ దగ్గరలో ఉన్న అడవిలో. చింతగింజలే ఎగ్జాంపుల్, వేరే ఏమొద్దు. చింతగింజలు హాయిగా మొలుతాయి వర్షం పడగానే. మనం ఒక 200 వేసినాం అనుకోండి గింజలు, ఒక 10 బతకవా? సరే, ఒక్కటి బతకదా? ఒకటన్నా బతికిద్దిగా. దగ్గరలో ఉన్న గుట్ట మీద వేయండి, గుట్ట మీద అయితే బ్రహ్మాండంగా మొలుస్తాయి. చింతగింజలు పెద్ద కష్టమేం కాదు, ఈజీగా మొలుస్తాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మన చేతిలో ఉన్న పని మనకి సాధ్యమైనంత వరకు మన ఇంట్లో ఉన్న గింజలను తీసుకెళ్ళి అడవిలో గుట్టల మీద చల్లేసి రావాలి. నేను ఒకసారి చేసిన చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ టైం ఒకసారి నేను 2020లో రాజమండ్రిలో రామాఫలం కాయ తిన్నా. కాయ తిని ఆ గింజలన్నిటినీ ఏందబ్బా ఒక్కొక్క గింజ ఇన్ని గింజలు వచ్చినాయి అని 100 గింజలు వచ్చినాయి ఒక్క కాయలోనే. ఆ 100 గింజల్ని 100 చెట్లు తయారు చేశా. నర్సరీలో ఇచ్చి
100 చెట్లు చేశా. 100 చెట్లు చేసి ఆ నర్సరీ ఆయనకే 50 చెట్లు ఇచ్చేసి 50 చెట్లు నేను తీసుకొని ఆ 50 చెట్లు రకరకాలుగా అందరికి పంచే మా ఇంట్లో ఒకటి వేసుకున్నా. ఒక క్షేత్రంలో పట్టాభిరామ పిరమిడ్ ధ్యాన మందిరం దగ్గర అక్కడ ఒక 10-11 మొక్కలు వేసిన. అంటే మనకి ఇవన్నీ ఎట్లా అంటే ప్రకృతితో మనం అనుసంధానం అవ్వాలి. ధ్యాన సాధన చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరితో అనుసంధానం అవ్వాలి? ఫస్ట్ మనం ప్రకృతితో అనుసంధానం అవ్వాలి. ప్రకృతితో అనుసంధానం కాకుండా విశ్వంతో అనుసంధానం అవటం అనేది సాధ్యమైద్దా? కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆరోగ్య రహస్యం ఎక్కడుంది? ఆరోగ్య రహస్యం ఎక్కడుంది? విశ్వ చైతన్యం శ్వాస విజ్ఞాన శాస్త్రం. ఆ విశ్వశక్తిని ఇస్తున్న విశ్వము ఆ విశ్వశక్తిని ఆహారంగా మలిచి మనకి శ్వాస ఆహారం రూపంలో అందిస్తున్న ప్రకృతి. ఈ రెండింటిని మనం అర్థం చేసుకుంటే అన్ని సైన్స్లు అక్కడే ఉంటాయి. ఏ సైన్స్ ఈ రెండింటిని బతికిస్తుంది? అన్ని సైన్స్లు ఈ సైన్స్ కాకుండా మిగతా సైన్స్లే తప్ప ఈ సైన్స్ ఏమన్నా ఉందా? కాబట్టి ఆరోగ్య రహస్యంలో విశ్వ చైతన్యం శ్వాస విజ్ఞాన శాస్త్రాన్ని మనం అందుకొని ఆరోగ్యంగా ఉండడం నేర్చుకుంటే అదే విజ్ఞానాన్ని నలుగురికి పంచితే అదే నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం. థ్యాంక్ యూ అండి. మీ అందరూ నాకు ఈ సమయాన్ని ఇచ్చి శ్వాస విజ్ఞాన శాస్త్రం విశ్వ చైతన్యాన్ని నాతో చెప్పించడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయాత్మక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.